అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పే రివిజ్డ్ కమిషన్ వేయకుండా నేరుగా 12వ పీఆర్సీ అమలు, దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. సో, నేరుగా పీఆర్సీని ఎలా అమలు చేస్తారు? అసలు ఫిట్‌మెంట్ పరిస్థితి ఏంటి? ఎలా లెక్కిస్తారు? అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 ఏళ్లకు ఓసారి అమలు కావాల్సిన వేతన సవరణ పీఆర్సీ ప్రక్రియలో భాగంగా 12వ పీఆర్సీ వాస్తవానికి జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఆ గడువు దాటి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఈ దిశగా ఎటువంటి స్పష్టమైన చర్యలు తీసుకోకపోవడం ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన మరియు అసంతృప్తిని కలిగిస్తోంది. ప్రస్తుత పరిస్థితి మరియు జాప్యం, గడువు దాటిన అమలు. 12 పీఆర్సీ అమలుకు నిర్దేశించిన గడువు జూలై 1, 2023 ముగిసిన గణనీయమైన కాలం. సో, దాదాపు 2 ఏళ్లయితే ముగిసిపోయింది. సాధారణంగా పీఆర్సీ అమలులో జాప్యం జరిగేటప్పుడు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటిస్తుంది. కానీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలైనా కూడా దీనికి సంబంధించి ఎటువంటి ఐఆర్ ప్రకటించలేదు. ఇదంతా కూడా ఉద్యోగ పెన్షనర్స్‌కి లాస్ అనే చెప్పాలి. ఇక పీఆర్సీ కమిషన్ నియామకమే జరగలేదు. అసలు 12 పీఆర్సీకి సిఫార్సులను రూపొందించడానికి అవసరమైన అధికారిక వేతన సవరణ సంఘం పీఆర్సీ కమిషన్‌ను కూడా ప్రభుత్వం ఇంకా నియమించలేదు. దీనిపై నియామకం అది ఎప్పుడు నివేదిక కమిషన్ నియామకం మరియు దాని నివేదిక సమర్పించడం, దానిపై ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వంటి ప్రక్రియ అనేది చాలా సమయం పడుతుంది. ఈ కారణాల వల్ల 12వ పీఆర్సీ పూర్తిగా నిలిచిపోయినట్టే కనిపిస్తున్నప్పటికీ అటు ఐఆర్ కూడా లేదనమాట. సో, మనకు ఇంతవరకు ఐఆర్‌కు సంబంధించి కూడా ఎటువంటి అప్డేట్ రాలేదు. ఇటువంటి ఇటు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు అమలు లేదా చర్యలు లేవు. సో, ఈ జాప్యం నేపథ్యంలో ప్రభుత్వం 2 మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చనైతే ఊహాగానాలు వినిపిస్తున్నాయండి. సో, ప్రభుత్వం ముందున్న 2 మార్గాలేంటంటే, మొదటిది నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ అమలు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది కాబట్టి మధ్యంతర భృతి ప్రక్రియను పూర్తిగా పక్కన పెట్టి నేరుగా ఫిట్‌మెంట్ శాతాన్ని ప్రకటించి దాని ఆధారంగా 12 పీఆర్సీని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉండవచ్చు. ఇది ఒక అంచనా. ఈ ప్రక్రియ అనేది పీఆర్సీ ఇంప్లిమెంట్ చేయడంలో వేగంగా అయితే ఉంటుంది. ఇక రెండవది ఐఆర్ ప్రకటించి కమిషన్ నియామకం. ఒకవేళ ప్రభుత్వం నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించలేని పక్షంలో సాంప్రదాయ పద్ధతి ప్రకారంగా ముందుగా ఉద్యోగులకు మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించి ఆ తర్వాత పీఆర్సీ కమిషన్‌ను నియమించి దాని సిఫార్సుల మేరకు తుది పీఆర్సీని అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ. ఉద్యోగ వర్గాల దృష్టిలో ఐఆర్ ప్రక్రియ కూడా లేకుండా నేరుగా ఫిట్‌మెంట్ ప్రకటించి పీఆర్సీని అమలు చేయటం శ్రేయస్కరమని, ఇది మరింత సులభమని భావిస్తున్నారు. పీఆర్సీ అమలు ఎందుకు ముఖ్యమో చూద్దాము. పీఆర్సీ అమలు కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, ఉద్యోగుల సర్వీస్ నిబంధనలు మరియు ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి అనేక కీలక అంశాలను ఇది ప్రభావితం చేస్తుంది. నూతన పే స్కేల్స్, ఉద్యోగుల మూల వేతనాలు మరియు పే స్కేల్స్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సవరించబడతాయి. హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం, నివాస ప్రాంతాల వర్గీకరణ మరియు మూల వేతనం ఆధారంగా హెచ్ఆర్ఏ స్లాబ్‌ల రేట్లు మారుతాయి. గ్రాట్యుటీ, పదవీ విరమణ సమయంలో లేదా తర్వాత ఉద్యోగికి లభించే గ్రాట్యుటీ చెల్లింపునకు ఆధారమైన వేతనం అంటే చివరగా డ్రా చేసిన జీతం పెరుగుతుంది. తద్వారా గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. అలాగే వృద్ధాప్యంలో పెన్షనర్లకు అదనంగా లభించే ఏక్యూపీ పెరుగుతుంది. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్, ఇతర అలవెన్స్‌లు కూడా పెరుగుతాయి పరిస్థితులకు అనుగుణంగా. ఈ విధంగా 12వ పీఆర్సీ అమలులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల ఆర్థిక స్థితిపై, వారి నైతిక స్థైర్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, ఇతర ప్రయోజనాలను సకాలంలో సవరించడం అత్యవసరం. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఐఆర్ లేదా నేరుగా ఫిట్‌మెంట్ ద్వారా పీఆర్సీ ప్రక్రియను ప్రారంభించాలని, వీలైతే కమిషన్‌ను నియమించి ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు మరియు ఉద్యోగులు బలంగా కోరుకుంటున్నారు. సకాలంలో పీఆర్సీ అమలు ప్రభుత్వానికి చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాదు, ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత కీలకం. సో,
ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్లు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది జూలై 2023 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు దీని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఆలస్యం కారణంగా ఉద్యోగ పెన్షనర్లు ఆర్థికంగా నష్టపోతున్నారు. పీఆర్సీ అమల్లో ఆలస్యం అవుతున్నందున ప్రభుత్వం వెంటనే ఐఆర్ ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇది పీఆర్సీ ద్వారా జరిగిన నష్టాన్ని కొంత మేరకైనా భర్తీ చేస్తుంది. ఉద్యోగ పెన్షనర్లు కనీసం 30% ఐఆర్‌నైతే ఆశిస్తున్నారు. ప్రభుత్వం 8 నుంచి 29% వరకు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఐఆర్ ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ పేలో డీఏ, డీఆర్‌తో పాటు ఐఆర్ కూడా కలుస్తుందనమాట. మన యొక్క బేసిక్‌లో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్‌కి ఇద్దరికీ కూడా. సో, ఒకవేళ ఫిట్‌మెంట్ 20% ఇచ్చినట్లయితే 20,000 బేసిక్ పే వారికి 4,000 అదనంగా రావడం జరుగుతుంది. 30% ఇస్తే 6,000 ఈ విధంగా టేబుల్‌లో అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. సో, వీడియోనైతే మీకు ఆహ్, దగ్గరలో ఉన్నటువంటి పేమెంట్ దగ్గర పాస్ చేసి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇక ఆర్థికపరమైన సమస్యలే కాకుండా ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడానికి కొత్త నిబంధనలు అమలు చేయడానికి పీఆర్సీ చాలా అవసరము. పీఆర్సీ వల్ల ఏక్యూపీ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలు నిండిన వారికి గత పీఆర్సీలో 2022న ఈ యొక్క 70 సంవత్సరాలు నిండిన వారికి 10% నుంచి 7%కి తగ్గించారు. సో, ఆ విధంగా మళ్ళీ దాన్ని తిరిగి పునరుద్ధరించాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి పీఆర్సీ ద్వారానే ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రస్తుతం ఉద్యోగ పెన్షనర్స్ దృష్టి అంతా కూడా పీఆర్సీ పైనే ఉంది. సో, దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పెరిగిన ధరలతో ఉద్యోగ పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పీఆర్సీని ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్సీని ప్రకటిస్తే ఉద్యోగుల బేసిక్ సాలరీ కనీసం 50% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. 11వ పీఆర్సీలో తొలగించిన అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 12వ పీఆర్సీలో పునరుద్ధరించాలని అయితే ఉద్యోగులు కోరుతున్నారు. ఇక గత ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 68 ద్వారా 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే కమిషన్ చైర్మన్ రిటైర్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ రాజీనామా చేయడంతో నివేదిక అందలేదు. దీంతో మళ్ళీ కొత్త కమిషన్ వేయడానికి సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండానే 12వ పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉందా అనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ పీఆర్సీ కమిషన్ వేస్తే మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే ప్రత్యామ్నాయ మార్గాలు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు 12వ పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియామకం లేకుండా ప్రత్యామ్నాయంగా ఫిట్‌మెంట్ ఆధారంగా పీఆర్సీని ప్రకటించే అవకాశం ఉంది. మనకు త్వరలో ఏపీ కేబినెట్ సమావేశం అయితే ఉంది. ఈ సమావేశంలో పీఆర్సీ గురించి చర్చించే అవకాశం అయితే ఉంది. పీఆర్సీ కమిషన్ లేకుండా ప్రకటన ఎలా అంటే మొదటిది ఫిట్‌మెంట్ ద్వారా అండి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు లేకుండా కేబినెట్ ఉపసంఘం లేదా ఉన్నత అధికారుల కమిటీ ద్వారా అయితే ఫిట్‌మెంట్ శాతాన్ని నిర్ణయించవచ్చు. గతంలో కొన్ని రాష్ట్రాలు కమిషన్ నివేదిక లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటన చేసిన సవరణలు అమలు చేశాయి. ఇక రెండోది ఉద్యోగ సంఘాలతో చర్చించి అంతిమ నిర్ణయం తీసుకోవచ్చు. ఫిట్‌మెంట్ శాతం మరియు ఇతర ప్రయోజనాలపై సంఘాల ఒప్పందం మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మూడోది మధ్యంతర భృతి. కొత్త పీఆర్సీ అమలుకు మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం ఉంది అమలయ్యే వరకు. సో, ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించేందుకు 20-30% మధ్యలో మధ్యంతర భృతి ప్రకటించే అవకాశం అయితే ఉన్నట్టు చెప్తున్నారు. గత అనుభవాలు 2019లో 11వ పీఆర్సీ పూర్తిగా అమలు కాకముందే కొన్ని ప్రయోజనాలు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో 10వ పీఆర్సీ ప్రకటన ముందు ఫిట్‌మెంట్ ప్రాతిపదికన పీఆర్సీ అమలు చేశారు. త్వరలో జరగనున్న కేబినెట్ సమావేశం 12వ పీఆర్సీ, ఐఆర్, డీఏ బకాయిలు వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగ సంఘాల ఒత్తిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పీఆర్సీ కమిషన్ లేకుండా తాత్కాలికంగా ఫిట్‌మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు సమాచారము. ఉద్యోగుల అభిప్రాయం. ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు పూర్తి స్థాయిలో పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని అయితే కోరుతున్నాయి. అయితే తక్షణ ఉపశమనం కోసం పీఆర్సీ కమిషన్ లేకుండానే ఫిట్‌మెంట్ ప్రకటన చేసినా ఉద్యోగులు స్వాగతించే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయకుండానే ఫిట్‌మెంట్ ద్వారా లేదా మధ్యంతర భృతి ప్రకటన చేసే అవకాశం ఉంది. రాబోయే కేబినెట్ సమావేశం తర్వాత దీనిపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పూర్తి స్థాయి పీఆర్సీ కోసం ఆందోళన చేసే సూచనలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. సో, ఈ విషయంపై ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే వెంటనే మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.